Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. And happy to share a word of God with Soldier of Christ Ministries. నేను సోల్స్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్తో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. And thank you so much. You are watching since long time. చాలా కాలంగా ఈ వీడియోస్ కూడా మీరు లైవ్ ఇక్కడ ఉండి అలాగే యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ఈ లైవ్ వీడియోస్ కూడా చూస్తూ మీరు దేవుని వాక్యాన్ని వింటున్నందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. This is my opportunity to share a word of God to you, all the viewers. ఈరోజు మీతో మధ్య వాక్యాన్ని పంచుకోవడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశము. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందామండి. Gracious Heavenly Father, ప్రేమగల నా ప్రియ పరలోక తండ్రి, where 2 or 3 gathered in my name, I'll be in the midst of them. దేవా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. Lord Jesus, ప్రేమగల తండ్రి, we are inviting you. దేవా, మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. You come in between us. దేవా, మీరు మా మధ్యకు రండి. Lead us, guide us. దేవా, మీరే మమ్మల్ని నడిపించండి, మాకు మార్గదర్శకం చేయండి. Bless the word. దేవా, వాక్యాన్ని దీవించండి. Bless the word for all of us. దేవా, మీ వాక్యాన్ని మాకు అందరికీ కొరకు దీవెనకరంగా చేయండి. I pray, give thanks in Jesus name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Amen. ఆమేన్. So I want to tell a few words. ఈ దినం నా కొన్ని విషయాల మీద పంచుకోవాలని కోరుతా ఉన్నాను. I can say it's a very important word. ఒక మాటలు చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైన మాటలు. I have one Bible. అదొక బైబిల్ ఉన్నది. All the Jesus Christ words are red color. ఆ బైబిల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎరుపు రంగులో ఉన్నాయి. Rest of the words black color. మిగతా వాక్యాలన్నీ కూడా నల్ల రంగులో ఉన్నాయి, కానీ యేసు ప్రభువు వారు మాట్లాడిన మాటలు మాత్రం ఎర్ర రంగులో అక్కడ రాయబడి ఉన్నాయి. I like the word red color or Jesus Christ words. ఎరుపు రంగులో రాయబడిన యేసు ప్రభువు వారి మాటలు చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. Why? ఎందుకు? No confusion. ఎలాంటి కూడా భేదం లేదు, లేదా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. But I have a confusion with Moses writings and Paul writings. నాకు చాలాసార్లు కూడా నాకు కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. మోషే గారు రాసిన గ్రంథాలు లేదా యెషయా రాసిన గ్రంథాలు ఇవన్నీ కొంచెం నాకు అర్థం కాకుండా ఉంటాయి. Even Abraham, Isaac, Samuel, I have some confusion with them. అబ్రహాం గురించి లేదా యాకోబు గురించి, సమూయేలు ప్రవక్త రాసిన సమూయేలు గ్రంథం గురించి ఇవన్నీ చదువుతున్నప్పుడు కూడా నాకు కొంచెం అర్థం కాని రీతిగా ఉంటుంది. I don't have any confusion in Jesus Christ words. కానీ యేసుక్రీస్తు వారి యొక్క మాటల విషయంలో నాకు ఎలాంటి కూడా అనుమానం లేదు. They are so powerful. అవి ఎంతో శక్తివంతమైన మాటలు. It comforts me. అవి ఎంతో నన్ను ఆదరిస్తాయి. One of my favorite words I wanted to share. అందులో చాలా నచ్చిన నాకు ఎంతో నచ్చిన ఒక మాటను మీతో ఈరోజు పంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. John 6:37. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. 37. సారీ, క్షమించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనము. What's written in this? ఇక్కడ ఏం రాయబడిందంటే, those who come to me, is Jesus Christ himself telling these words. యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చిన వారి గురించి తాను సొంతంగా పలికిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. Those who come to me, నా యొద్దకు వచ్చే వారందరినీ I will not push, I will not cast out. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చే వానిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. No matter what you have done in your life. నీ జీవితంలో నువ్వు ఏమైనా చేసి ఉండవచ్చును. No matter what sin you have done in your life. ఎంత గొప్ప పాపమైన చేసి ఉండవచ్చును. No matter what did you do in your life. నీ జీవితంలో ఇప్పటికి కూడా నువ్వు ఏమైనా చేస్తూ ఉండవచ్చు. If you accept Jesus Christ as your personal savior, యేసుక్రీస్తు వారిని నువ్వు ఒక సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే, if you come to Jesus Christ, యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, whatever sins you committed, నువ్వు ఎలాంటి పాపం చేసిన ఉన్నవాడినైనా, whatever darkness you walk in that, ఎలాంటి చీకటి జీవితంలో ఉన్నా కూడా, if you come to him, యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, he will definitely receive you. ఆయన తప్పకుండా నిన్ను ఆయన యొద్దకు చేర్చుకుంటాడు. Those who come to me, I will not cast out. యేసుక్రీస్తు వారు సెలవిస్తా వచ్చినాడు, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని. I will not push you. ఆయన మనం త్రోసివేయడు. He is the God of love. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. How much he loved. ఎంతగా మనం ప్రేమించినాడు. He gave his life. ఆయన తన ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమించినాడు.
If you call on the name of Jesus Christ, యేసుక్రీస్తు వారి నామములను నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆ నామములను నువ్వు పిలిచినట్లయితే, he will love more. ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. He will melt like a candle. ఒక క్యాండిల్ ఎలాగైతే కరిగిపోతుందో అలాగా ఆయన హృదయం కరిగిపోతుంది మనం ప్రార్థన చేసినప్పుడు. He will love you that much. ఆయన అంతగా మనం ప్రేమిస్తా ఉన్నాడు. And look, another word. ఇంకో వాక్యం చూద్దామండి Luke's Gospel 6:22. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం ఒక మాట ఉంది. Either here seen like this. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. You will be in a society. అంటే ఇక్కడ ఒక సందర్భం ఉన్నది. మీరు ఒక సమాజంలో జీవిస్తా ఉన్నారు. You may be in the family. ఒక కుటుంబంలో ఉండవచ్చును. You may be in a country or state. ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ మీరు ఉండవచ్చును. For some time, కొంత సమయం వరకు people will hate you if you believe Jesus Christ. కానీ కొంత సమయం తర్వాత నిజంగా చెప్తా ఉన్నాను, ప్రభువు యేసుక్రీస్తు వారిని నమ్మిన దాన్ని బట్టి ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు. They may beat you. మిమ్మల్ని కొట్టవచ్చును కూడా. They may push you out. They may cast you out. మిమ్మల్ని త్రోసివేసి బయట పారవేయచ్చు. What title is giving if they throw you? ఒకవేళ వారు మిమ్మల్ని త్రోసివేసిన తర్వాత మీరేం పేరు పెడతారు? You will be blessed if they are thrown you. దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే మీరు త్రోసివేయబడిన ఎడల మీరు ఆశీర్వదింపబడిన వారని రాయబడింది. Blessed, you will be blessed. మీరు ఆశీర్వదింపబడతారు. Your name will be removed in that society or in that country, in that state. ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఆ ప్రాంతంలో కానీ మీ పేరు తీసివేయబడవచ్చేమో. But you will be blessed. కానీ నువ్వు ఆశీర్వదింపబడిన వారు అవుతావు. People may put you away. మనుషులని త్రోసివేయవచ్చును. But he will not throw you. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారిని త్రోసివేయడు. He will receive you as a brother. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఒక సొంత కుమారులాగా, సొంత సహోదరులా నిన్ను చేర్చుకుంటాడు. Such a great love he wanted to show you and give you. ఆయన అంత గొప్ప ప్రేమను ప్రభువు యేసుక్రీస్తు వారిని గీయగోర్చున్నాడు. Another word. మరొక వాక్యం ఉన్నది. Matthew 5:13. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. This is everybody knows and I love this word. ఈ మాట, ఈ వాక్యము అందరికీ తెలిసిన వాక్యమే. నాకు కూడా ఎంతో ఇష్టమైన వాక్యం ఇది. You are the salt of the world. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. You are not salt of the only society or in the state or country. You are the salt of the whole world. అని మాట అంటే మీరు ఉన్న ప్రాంతమో లేదా మీరు ఉన్న రాష్ట్రమో కాదు, దానికి మాత్రం ఉప్పు కాదని చెప్తున్నాడు ఆయన. Anywhere in India, లోకానికి ఉప్పై ఉన్నారని చెప్తున్నాడు. Yes, anywhere in India, anywhere in the world, everybody eat curry. భారతదేశంలో కానీ వేరే ప్రపంచంలో వేరే ఏ దేశంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూర తింటారు. Whatever you put a meat, masala, chicken or anything. ఎలాంటి మాంసమైనా లేదా ఏదైనా ఆకుకూరలైనా ప్రతి దాంట్లో కూడా వారు అన్నీ వండుతారు. But without salt you cannot eat. ఆ ఉప్పు లేకుండా మీరు చేసుకున్న కూరకి ఎలాంటి స్మెల్ ఉండదు, దానికి ఎలాంటి రుచి ఉండదు. It may be cost 1,000 rupees or 10,000 rupees that curry. ఎంతో వెల పెట్టి 10,000 పెట్టి ఎంత ఖర్చు పెట్టినా మీరు కొనవచ్చు నా కర్రీని. If there is no salt, ఒకవేళ దాంట్లో ఉప్పు లేనిదైనట్లయితే you cannot eat. మీరు తినలేరు. That's why God is expecting us to be salt in the world. అందుకని ప్రభువు యేసుక్రీస్తు వారు మనము ఈ లోకమునకు ఉప్పై ఉండాలని కోరుతా ఉన్నాడు. If you lost the saltiness, if you lost the salt in the salty, ఒకవేళ ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందునని రాయబడతా వచ్చింది. if you lose the saltiness, ఆ ఉప్పు యొక్క సారములు నువ్వు కోల్పోయినట్లయితే good for nothing. అది దేనికి పనికిరాదు. No use. అది దేనికి పనికిరాకుండా పోతుంది. Throw into the garbage. దాన్ని బయట పారవేస్తారు. And we can put on the steps. అన్ని బయట పారవేసి మెట్ల మీద పడేస్తారు. So he is expecting us to be like a salt. ఆ సారవంతమైన ఉప్పు గల మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. And he is giving a title to all the believers in the world. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి ఆయన ఇస్తున్న ఈ పేరు లేదా ఈ నామము. You are the salt of the world. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. We are the salt of the world. You are the salt of the world. మనమందరము కూడా లోకమునకు ఉప్పై ఉన్నాము. మీరందరూ కూడా లోకమునకు ఉప్పై ఉన్నారు. And another word, 1 Peter 5:6 says, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. He is also telling something, Peter. ఇక్కడ పేతురు కూడా ఒక మాటను చెప్పాలని కోరుతా ఉన్నాడు. Because he copied from the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకొని అదే మాటను రాస్తా వస్తున్నాడు. Cast all your burden upon him.
నీ భారము యెహోవా మీద మోపము. Cast all your burden on Jesus Christ. నీ భారం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద వేయమని కోరుతా ఉన్నాడు. We have a lot of burdens. మన జీవితంలో ఎన్నో భారాలు మన మీద I ఉంటాయి. have burdens. నా మీద ఎంత భారం ఉంది, He has burdens. నా మీద కూడా ఎంతో భారం ఉంది. You are watching, you also have burdens. మీరు చూస్తా ఉన్నారు, మీ ఇక్కడ కూర్చున్న వారు వింటా ఉన్నారు, మీ మీద కూడా ఎంతో భారం ఉండవచ్చును. Sometimes we feel like die. ఈ భారాన్ని భరించలేక ఒక్కొక్కసారి చనిపోదామా అని అంతగా బాధ అనిపిస్తుంది. That's Peter is recommending us. అందుకే పేతురు ఈ మాట చెప్తా ఉన్నాడు. Put all your burden on Jesus Christ. అతను సలహా ఇస్తా ఉన్నాడు, మీ భారం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మీరు మోపండి. You cannot carry all the burdens. మీరు మీ సొంతగా ఈ భారాన్ని అంతా భరించలేరు. That's why Jesus Christ is available to take all your burden. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆయన సంసిద్ధంగా ఉన్నారు, మనకు మన భారాన్ని అంతా మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. We are reading Bible. మనం బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నాము. We know that we have to depend on the Lord. మనకు ముందుగానే తెలుసు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆనుకోవాలి, ఆయన మీద మనం ఆనుకోవాలని మనకు తెలుసు. All the Lord servants says faith on Lord Jesus Christ. ప్రతి ఒక్క సేవకుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచాలని, ఆయన వెంబడించాలని, ఆయన మీద మీ భారాన్ని మోపాలని వారు మీకు బోధిస్తానే ఉంటారు. But practically it's difficult. Bear. కానీ అది వ్యక్తిగతంగా లేదా అది ఎప్పుడైతే చేయాల్సిన సమయం వస్తుందో అది మనం చేయలేని వారుగా ఉంటాం. But Jesus Christ is there to receive all our burdens. యేసుక్రీస్తు వారు ఆయన ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాడు మన భారాన్ని ఆయన మోయడానికి. You may be Christian. నువ్వు ఒక క్రైస్తవుడు అయిన ఉండవచ్చు. You might have did a sin. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయ్యిండి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు సంతరక్షణ అంగీకరించి ఉండి కూడా నువ్వు పాపం చేసి ఉండవచ్చు. You may be fallen. ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉండవచ్చు. Don't worry. నువ్వు పడిపోయి నువ్వు పాపం చేసి ఉండొచ్చు, కానీ మీరు చింతించకండి. No matter what you have done in your life. మీ జీవితంలో మీరు ఏం చేసినా కూడా మీరు చింతించకండి. Jesus Christ is there to receive you. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఆహ్వానించుకోవడానికి, యేసుక్రీస్తు వారు మిమ్మల్ని చేర్చుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. He want to take all your sins. అన్ని పాపాలంతా కూడా తీసివేయాలని కోరుతా ఉన్నాడు. He want to take all your agony. మీలో ఉన్న ప్రతి ఒక్క బాధను దాన్ని తీసుకోవాలని కోరుతా ఉన్నాడు. He want to take all your difficulties. మీరున్న మీ బాధలు, ఈ కష్టాలన్నింటినీ కూడా తీసుకోవాలనుకుంటున్నాడు. What is going to give? ఆయన అవన్నీ తీసుకొని మీకు ఏమి ఇవ్వాలని కోరుతున్నాడు? He wanted to give holiness. ఆయన మీకు పరిశుద్ధతని ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. He wanted to give you joy. మీకు ఎంతో గొప్ప సంతోషాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. He is going to give you peace. ఎంతో సమాధానం దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. Not like world gives. లోకం ఇచ్చినట్లు ఆ సమాధానాన్ని దేవుడు ఇవ్వాలని కోరట్లేదు. Jesus want to give his peace to you. ఆయన తన సమాధానాన్ని మనకి ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. Are you willing to receive? మీరు ఆ సమాధానాన్ని పొందగోరుచున్నారా? He love to give that peace to you. సమాధానాన్ని ఆయన మీకు ఇవ్వగోరుతా ఉన్నాడు. And I want to tell one more word. Matthew 10:7. అలాగే మరొక మాటను చూస్తాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. And here what is Jesus Christ appointed Jesus Christ was having 12 disciples. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. He is sending to the world. ఆయన వారందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా వారందరినీ ఎక్కడికి వెళ్ళి సువార్త చేయాలో ప్రచురించాలో ఆయన అందరికీ సెలవిస్తా పరిచర్య గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He is sending 2 by 2. అందరికి కూడా జతగా పంపిస్తా ఉన్నాడు. And he commanded, not requested. ఆయన వారిని బతిమలాడుకోవట్లేదు, ఆయన వారికి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. He is not telling. ఆయన వారికి చెప్పడం లేదు, he is commanding. ఆయన వారికి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. And go to the Gentiles. ఆయన చెప్తా ఉన్నాడు, మీరు అన్యజనుల వద్దకు వెళ్ళండి. Don't go to the Gentiles, the Gentiles house or Gentiles way. మీరు అన్యజనుల మార్గంలో కానీ అన్యజనుల మధ్యకు వెళ్ళకండి. While you are traveling, మీరు ప్రయాణిస్తున్నప్పుడు sick people will come. అనారోగ్యంతో ఉన్నవారు మీ వద్దకు రావచ్చు. Many sick people are there in that Jesus Christ time now also. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో అనేక మంది రోగులుగా ఉన్నారు, అలాగే ఈ కాలంలో కూడా ఎంతమంది రోగులుగా ఉన్నారు. Jesus Christ told in advance way. యేసుక్రీస్తు వారు ముందుగానే సెలవిస్తూ వచ్చినారు. While you are going, while you are traveling, మీరు వెళ్తున్నప్పుడు, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు sick people will come. అనారోగ్యంతో ఉన్నవారు మీ మధ్యకు వస్తారు. I am giving power to you. నేను మీకు శక్తిని ఇస్తా ఉన్నాను. You heal them. నా నామములో వారిని స్వస్థపరచండి అని చెప్తా ఉన్నాడు. You heal them in my name. నా నామములో మీరు వారిని స్వస్థపరచండి అని చెప్తా ఉన్నాడు. They will be healed instantly. వాళ్ళు స్వస్థపరచబడతారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. That kind of power he is going to give his disciples. ఆ యొక్క శక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చి ఉన్నాడు. Those who die, spiritually many people are died.
ఆత్మీయంగా ఎంతో మంది ఈ దినంలో చనిపోయిన వారుగా ఉన్నారు. Get them up. వారందరినీ కూడా తిరిగి లేపండి. Tell them వారికి వెళ్ళి చెప్పండి. what you have to tell. ఏమని చెప్పాలి? Kingdom is near. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నదని చెప్పండి. Kingdom is at hand. పరలోక రాజ్యము సమీపంగా ఎంతో త్వరగా చేతుల్లో అందే అంత దగ్గరగా ఉన్నది. I have come here to tell about kingdom of God. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి చెప్పడానికి ఈ మధ్యకు వచ్చి ఉన్నారు. Not he didn't come to heal all the people. యేసుక్రీస్తు వారి భూమి మీదకి మనుషుల్ని స్వస్థపరచడానికో లేదా వేరే కార్యం చేయడానికి రాలేదు, కానీ పరలోక రాజ్యం కొరకని వచ్చినాడు. Yes, he is commanding to the disciples. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాయిస్తా ఉన్నాడు. Tell about the kingdom of God. పరలోక రాజ్యం గురించి మీరు చెప్పండి. Heal the sick. మీరు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. And one more thing, important word. ఎంతో ముఖ్యమైన ఒక మాట చెప్తా వచ్చినాడు. Those who died, ఎవరు చనిపోతా వచ్చినారో get them up. వారిని తిరిగి లేపండి. Tell them, వారికి చెప్పండి, get up. లేవండి. They'll get a life. వారు చనిపోయిన వారు తిరిగి లేస్తారు. I am giving power to you. నేను మీకు శక్తిని ఇస్తా ఉన్నాను. He didn't give that power to me, he gave to his disciples. నాకైతే ఆ శక్తి ప్రభు ఇవ్వలేదు, కానీ తన శిష్యులకు ఇస్తా వచ్చినాడు. Like that he gave a power to the disciples. అలాంటి శక్తిని ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చినాడు. And devils will come. అలాగే అపవిత్రాత్మ పట్టిన వారు మీ వద్దకు వస్తారు. You cast them out. వారిని మీరు ప్రభు యేసుక్రీస్తు నామములో వారు తోలివేయండి. Yes, devils are there. వారు అక్కడ పరిశుద్ధ అపవిత్రాత్మలు అన్నీ కూడా ఉన్నాయి. Because this whole world filled with Satan. ఈ లోకమంతా కూడా సాతాను యొక్క చేతుల్లో ఉంది. And remove them. వారిని ఆ బంధకాల నుండి విడిపించండి. Deliver them. వారిని ఆ బంధకాల నుంచి విడిపించి I am తీసుకురండి. giving power and commandment to you. ఆ ఆజ్ఞను మీకు ఇస్తా ఉన్నాడు ప్రభు శక్తిని, ఆ ఆజ్ఞను ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇస్తా వచ్చినాడు. And cast them devils. ఆ అపవిత్రాత్మలన్నింటినీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో తోలివేయమని చెప్తా వచ్చినాడు. These all things I am giving freely. ప్రభు యేసుక్రీస్తు వారు అవన్నీ కూడా ఉచితంగా ఇస్తా వచ్చినాడు. You got the salvation freely. నువ్వు రక్షణను ఉచితంగా పొంది ఉన్నావు. Heaven also getting freely. పరలోక రాజ్యం కూడా ఉచితంగానే లభిస్తా ఉన్నది. I am giving all this teaching freely. ఈ వాక్యం అంతా కూడా ఉచితంగా దేవుడు మనకి ఇస్తా These are very very expensive. ఎంతో ఖరీదు, ఎంతో వెలపెట్టి కొన్నవి. You people cannot buy, that's why I am giving freely. అన్నకి ప్రతి మీరు వీటిని వెలకట్టి మీరు కొనలేరు, కాబట్టి మన యేసుక్రీస్తు వారే వెలకట్టి మనకు అవి అన్ని కూడా అందిస్తా వచ్చినాడు. If you sell whole world, ఈ లోకం అంతటి కూడా మీరు ఇచ్చేసినా కానీ you cannot buy the salvation. రక్షణ నువ్వు కొనలేవు. That's why Jesus Christ giving freely. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉచితంగా తన స్వరక్తం ఇచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంతంగా ఆయన క్రయధనం చెల్లించి ఉచితంగా మనకు రక్షణ ఇచ్చినాడు. That's why Jesus said, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట, freely received, freely give. ఉచితంగా పొందితివి, ఉచితంగా ఇవ్వమని సెలవిస్తా ఉన్నాడు. And another word, Micah. మీకా గ్రంథంలో మరొక మాట రాయబడతా వచ్చింది. 17:9. మీకా 7:9. 7:19. 7 chapter 19 verse. మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం మాట రాయబడతా వచ్చింది. Cast all your sins in the depth of the sea. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. See, we are sinful people. మనం పాపభూషమైన మనుష్యులము. By Romans tells all have sinned and come short of the glory of the Lord. రోమాలో ఒక మాట రాయబడతా వచ్చింది, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారని. So Jesus Christ wanted to take all the sins of the world. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని పాపమును ప్రభువైన యేసుక్రీస్తు వారు తీయగోచున్నాడు. He wanted to get all the sins cast into the ocean. ఆయన సముద్రపు అగాధములోనికి మన పాపములన్నీ కూడా పడవేయాలని కోరుతా ఉన్నాడు. Do you know Titanic ship? టైటానిక్ ఒక షిప్ మీకు తెలుసా? It was sunk. ఆ నావ మునిగిపోతా వచ్చింది. And many people died. ఎంతో మంది చనిపోతా వచ్చినారు. And since long time they wanted to take out that ship which was sunk. ఆ పెద్ద మహా పడవ ఏదో మునిగిపోతా వచ్చిందో, సముద్ర అవగాధంలో ఉందో, దాన్ని బయటికి తీసుకురావాలని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎంతో ప్రయత్నం చేస్తానే ఉన్నారు. We have a well advanced technology. ఈ సమయంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఎంతో అడ్వాన్స్ మనకు చాలా టెక్నాలజీ అవైలబుల్ గా ఉంది. But we cannot take the Titanic
from the down. ఇంతగానో మనం అభివృద్ధి చెందినా కానీ ఆ సముద్ర అగాధంలో ఉన్న ఆ టైటానిక్ షిప్ యొక్క శిథిలాలను బయట తీయలేని పరిస్థితి. It's so deep. ఎంతో లోతుగా ఉంది అది. Many people wanted to see that one, spending crores of rupees. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నౌకను చూడాలని వాళ్ళు కిందికి వెళ్ళారు. They died. వారు అక్కడే చనిపోయారు. That's why he wanted to take your sins, throw into the cast into the ocean or sea. అందుకే ప్రభువు క్రీస్తు వారు నీ నా పాపములను తీసుకొని ఆయన సముద్రపు అగాధంలో ఆయన పడవేయాలని కోరుతా ఉన్నాడు. He wanted to remove all your sins. నీ పాపములన్నీ కూడా తీసివేయాలని కోరుతా ఉన్నాడు. He wanted to cast out all your sins into the sea. నీ పాపములన్నీ కూడా తీసివేసి సముద్రపు అగాధంలో పడవేయాలని కోరుతా ఉన్నాడు. And at the end, Psalms 55:22 says, కీర్తనలో 55వ కీర్తన 19వ వచనం. No, 55:22. క్షమించండి. No need to read. కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. Here also telling, bring all your worries, bring all your difficulties. ఇక్కడ కూడా ఇదే మాట రాయబడతా వచ్చింది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. Yes, he will take care of you. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. See, such a great, did anybody, have you ever heard that I want to take all your sins? ఎప్పుడైనా ఈ మాట మీరు విన్నారా? మీ పాపాన్ని నీ భారాన్ని అంతా నేను తీసుకుంటానని ఎవరో చెప్పడం మీరు విన్నారా? Did anybody said so far? ఈ లోకంలో ఎవరైనా ఈ మాట చెప్పారు ఇంతవరకు? I read several books. ఎన్నో గ్రంథాలు నేను చదువుతా వచ్చినాను. I know many saints. ఎన్నో మంది నాకు సన్యాసంలో ఉన్నవారు చాలా మంది తెలుసు నాకు. భక్తులు. I know many saints. ఎంతో మంది భక్తులు నాకు తెలుసు. But nobody said, ఎవరు కూడా ఈ మాట చెప్పలేకపోయారు. I want to take your sins. నేను నీ పాపాలు తీసుకోవాలని కోరుతున్నాను. I want to take all your problems. నీకున్న సమస్యలన్నిటి కూడా నేను తీసుకోవాలని I want to కోరుతున్నాను. tell all your agony. నీలో ఉన్న బాధ అంతా కూడా నేను తీసుకోవాలని I కోరుతున్నాను. wanted to give you holiness. నీకు పరిశుద్ధతను ఇవ్వాలని కోరుతున్నానని ఎవరు కూడా చెప్పలేదు. I wanted to give you kingdom of God. నీకు దేవుని రాజ్యం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. I wanted to give you heavenly life. నీకు పరలోక రాజ్యం యొక్క ఆ జీవితాన్ని నీకు ఇవ్వాలని కోరుతున్నాను. Through me you can see God, heavenly God. నా ద్వారా మీరు దేవుని చూడవచ్చు. That's why I come to Jesus. అందుకే పరమేశ్వరుడు ఈ మాట సెలవిస్తా ఉన్నాడు, మీరు నా యొద్దకు రండి. Yes, come to me. నా యొద్దకు రండి. Whosoever come to me, I will not push, I will not cast. నా యొద్దకు వచ్చే వారు నేను ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిస్తా He వచ్చినాడు. is there to receive all of us. మనందరికీ కూడా చేర్చుకునే దేవుడిగా ఉన్నాడు. Such a great God is with us. అంత మంచి గొప్ప దేవుడు మనకున్నాడు, మన మధ్య ఉన్నాడు. Praise the Lord for this. దేవుని మనము దాన్ని బట్టి Shall స్తుతించాలి. we follow these words? ఈ వాక్యాన్ని మనం అనుభవంలో మన క్రియల్లో మనము దీన్ని తీసుకుందామా? Shall we take all our problems at the feet of Lord Jesus Christ? మనకున్న సమస్యలన్నిటినీ, మనకున్న బాధలన్నిటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదాల వద్దకు తీసుకెళ్దామా? Don't think that I'm preaching, I don't have any problems. నేను వాక్యం చెప్తున్నానని నాకు ఏదో సమస్యలు నాకేం లేవని మీరు అనుకోకండి. I have a lots of problems. నాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. But when I come to the Lord, నేను ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు I get వస్తానో a great peace. ఆ ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఒక గొప్ప సమాధానం నేను పొందుకుంటున్నాను. When I read the Bible, నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతా ఉన్నాను, really I get peace. ఎంతో గొప్ప సమాధానం నేను పొందుకుంటా వచ్చినాను. That's why I'm coming to Christ. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు నేను వస్తా ఉన్నాను. I wanted to sing a small song. God is calling you. God is calling you. Again. God is calling you. God is calling you. If you obey the word of God, God is calling you. If you listen the voice of God, God is calling you. He is calling you. Please listen and obey him. ఆయన పిలుస్తా ఉన్నాడు, ఆయన నిన్ను రమ్మనుచున్నాడు. ఆయన స్వరం విని ఆయన ఎదుగు రా. Thank you. God bless you all. ఈ వాక్యం వందనాలు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.